నమస్కారం K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసనామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం బహుళపక్షం తిథి విద్య ఉదయం 11:06 తదుపరి తదియ నక్షత్రం రోహిణి రాత్రి 12:33 తదుపరి మృగశిర వర్జం సాయంత్రం 5:31 నుంచి 6:55 తెల్లవారుజామున 5:33 మొదలు దుర్ముహూర్తం ఉదయం 8:35 నుంచి 9:20 మళ్ళీ మధ్యాహ్నం 12:21 నుంచి 1:06 అమృత గడియలు రాత్రి 9:44 నుంచి 11:08 రావు కాలం ఉదయం 10:30 నుంచి 12 సూర్యోదయం ఉదయం 6:19 సూర్యాస్తమయం సాయంత్రం 5:37 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే ప్రతి ఓటర్ను కలవండి, వారు బూతుల వరకు వచ్చేలా చొరవ చూపాలి. ఈ 3 రోజులు అత్యంత కీలకమనే వార్తనిచ్చారు. ఇదే ప్రచార జోన్ను కొనసాగించండి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక సమీక్షించారు. హాజరైన మీనాక్షి, బట్టి, మహేష్ గస్తీ అన్నారు, గప్చుప్ గున్నారు. 1170 మంది సిబ్బందితో హైవే గస్తీ ఏర్పాటుకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ కార్యరూపం దాల్చని ప్రతిపాదన రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణలో నిర్లక్ష్యం అని చెప్తున్నారు. ఆ రోడ్డును ఇన్నేళ్లుగా ఎందుకు విస్తరించలేదు? చెవెళ్ల ప్రమాదంపై సమీక్షలో ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ. సీఎంఆర్ బియ్యం అప్పగింత అనుమతి కోసం లంచం ₹75,000 తీసుకుంటూ అనిషాకు పట్టుబడ్డ పౌర సరఫరాల సంస్థ డిఎం. చీమలతో బతకడం నా వల్ల కాదు, మిర్మికోబియాతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మిస్ యూనివర్స్ పోటీలో వాగ్వాదం. ఉచిత బస్సు తప్ప 6 గ్యారెంటీలు అమలేది అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారని వార్తనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న. రేవంత్ రెడ్డికి ఇతర వర్గాల గౌరవం అవసరం లేదా అని నిలదీశారట. రేవంత్ ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ₹1,00,00,000 కోట్ల అవినీతిపై ఎందుకు విచారణ ఆగడం లేదు? బోరబండ రోడ్ షోలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారట. గోపీనాథ్ మృతిపై విచారణ జరిపించాలని చెప్పేసి ఆయన గట్టిగా డిమాండ్ చేశారట. కొంటే కారే కొంట, మారుతున్న వాహన కొనుగోల వినియోగ ధోరణి. 2014-2015 పోలిస్తే రాష్ట్రంలో 69.78% కార్లు అనేవి వృద్ధి చెందాయట. ద్విచక్ర వాహనాలు పెరుగుదల 4.56% ఉంది. అయితే కొంటే వాహనాలలో కారే కొంటామన్నట్టు వాహనదారులలో ఒక ఆలోచనతోటి 2014-15తో పోలిస్తే రాష్ట్రంలో 69.76% వరకు కార్లు అనేటివి ఎక్కువ పెరిగాయని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. బీహార్లో రికార్డు స్థాయి పోలింగ్ అనేది నమోదైందట. తొలి దశలో ఓటు వేసిన వారు దాదాపుగా 65% ఉన్నారట. చెదురు మదురుగా ఘటనలు మినహా ఎలక్షన్ అనేది అక్కడ ప్రశాంతంగా జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది జరిగింది సరే అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వందే మాతరానికి ఈ రోజుతో 150 ఏళ్ళు అవుతుందనే వార్త ఇచ్చారు. ఉదయం 9:50 దేశవ్యాప్తంగా జాతీయ గేయాలాపన చేయాలి. ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభించనున్న ప్రధాని అని చెప్పేసి వార్తనిచ్చారు. కూరగాయల సాగుకు చేయుత అనే వార్త ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఎకరాకు ₹9,600 సబ్సిడీ ఇవ్వనుందంట. దీని మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూరగాయలు సాగు చేసే వారికి నేరుగా రైతుల్లోకి జమ చేయనున్నారట. 9,600 ఎకరాకి సబ్సిడీ ఇవ్వనుందట రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈనాడులో ఇచ్చారు. అలాగే ఈ అమ్మాయికి మీరెంత దన్ను అంటూ వార్త ఇచ్చారు. మీ అమ్మాయికి మీరెంత దన్ను అని చెప్పేసి అమ్మ నాన్న అండగా నిలిస్తే వారికి ఆకాశమే అద్దు. పథకాలనే కాదు ప్రయత్నాలను ప్రోత్సహించాలి. ఆడపిల్లల లక్ష్యాలకు పరిమితులు అనేవి పెట్టద్దు. ఈనాడుతో టెన్నిస్ దిగ్గజ సోనియా మిర్జా మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తని ఇక్కడ ఇచ్చారు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే నిర్లక్ష్యం అనేదే వద్దు అని చెప్పేసి వార్తనిచ్చారు. ఈ వార్త చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అసలు నిర్లక్ష్యం వహించొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలకి అటు అధికారులకు తెలిపినట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పార్టీకి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన విషయం అని చెప్పేసి దీన్ని మరవద్దు ఎవరు కూడా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రులు పార్టీ నేతలతో భేటీలో సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రతి ఓటర్ను మీరు కలవాలి, నెరవేర్చిన హామీలన్నీ కూడా ప్రజల్లోకి మీరు తీసుకెళ్లాలి. ఇప్పటి వరకు ఏమేమైతే అమలు చేశారని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేయాలి అని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. అలాగే బీఆర్ఎస్ బీజేపీ అసత్య ప్రచారాన్ని కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని కూడా మీరు తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి సలహాలు ఇచ్చారట. మంత్రులతో విడివిడిగా సమావేశమై ఒక్కొక్క మంత్రితో విడివిడిగా కూడా సమావేశమై రేవంత్ రెడ్డి పలు సూచనలు సలహాలు ఇచ్చినట్టు కూడా వార్తనిచ్చారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే
బీహార్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ అనేది నమోదైంది. తొలి దశ పోలింగ్ 64.66% నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యధికమని చెప్పేసి ఎన్నికల సంఘం వెల్లడించడం జరిగిందట. ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన సిసి జ్ఞానేశ్వర్ కుమార్. వారిపై అంత ప్రేమ ఎందుకు? చొరబాటుదారుల కోసం మన ప్రజలను బలి చేస్తారా? బీహార్లో విపక్షాలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారట. బ్యాంక్ సిబ్బంది స్థానిక భాషలో మాట్లాడాలి అనే వార్త ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు చర్యలు చేపట్టాలి. మనకు ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారట. మేడిగడ్డ పునరుద్ధరిస్తారా? బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా? ఎల్ఎన్టీ పిఈఎస్ జాయింట్ వెంచర్ కు లేఖలు నీటిపారుదల శాఖ అల్టిమేటం చేసిందట. ఇకపై టెండర్లలో పాల్గొనకుండా నిషేధిస్తామని హెచ్చరిక. డిపాజిట్లతో పాటు పెండింగ్ బిల్లులను జప్తు చేస్తామని స్పష్టీకరణ. ప్రాజెక్ట్ పునరుద్ధరణ వ్యయం నష్టాలను సైతం రికవరీ చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారట. మరో వార్త చూస్తే ఎన్ఏటిఎం టెక్నాలజీతో ఎస్ఎల్బిసి ఎమ్మెల్యే అనర్హతపై మలి విడత విచారణ చేపట్టనున్నారు. ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు తెల్లం సంజయ్ హాజరు కానున్నారు. తొలి రోజు పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఎగ్జామినేషన్. నేడు మరో 2 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరగనుందట. పరామర్శలు తప్ప పరిహారం ఏది? మిర్జాగూడ క్షతగాత్రులకు సాయం అందలేదట. పరామర్శించడమే తప్ప పరిహారమే ఇవ్వలేదని చెప్పేసి వార్తనిచ్చారు. స్వంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్నారట బాధితులు. ఉస్మానియాలో 2, నిమ్స్లో 2కి వైద్యం అందిస్తున్నారు. పిఎంఆర్లో కోలుకుంటున్న మరో 8 మంది ఇప్పటికీ ప్రభుత్వ పరిహారం ₹2.5 లక్షలు అందలేదని చెప్పేసి చెప్తున్నారు. తెలంగాణ కమిటీ లొంగిపోయినట్టే అధికారికంగా ప్రకటించనున్న నేతల ఆపనే చేశారు. ఏకపక్షంగా కాల్పులు విరమనే అందుకు ఉదాహరణ. ప్రాణ భీతితోనే మల్లోజుల ఆచరణ చంద్రన్న లొంగుబాటయ్యారు. ఘాటైన విమర్శలతో లేఖ జారీ చేసిన ఈస్టర్న్ రీజనల్ బ్యూరో పత్తి కొనుగోలుపై నీలి నీడలు అనే వార్త ఇచ్చారు. పత్తి కొనుగోలు చేయట్లేదని చెప్పేసి సిపిఐ కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లర్లు కపాస్ కిసాన్ యాప్ను తప్పనిసరిగా సిసిఐ చేసింది. అయితే మిల్లులు విభజనను ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారట ఒక పక్క. లేదంటే మిల్లులను నిరవధికంగా మూసివేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారట. మిల్లర్లను సముదాయిస్తున్నారు మంత్రి తుమ్మల అనే వార్తను ఇచ్చారు. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలను చూస్తున్నట్లయితే వేగంగా వృద్ధ మేఘాలు. ప్రపంచవ్యాప్తంగా గతంలో కంటే వేగంగా వృద్ధాప్యం తరుముకొస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ వేగాన్ని నెమ్మదింపజేసేందుకు మార్గాలు లేకపోలేదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. పార్కింగ్ సమస్యకు ఏఐతో చెక్. ఐఓటీ సాయంతో పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టవచ్చని మహారాష్ట్రలోని ఎస్ఎన్జేబీకి చెందిన కాంతాబాయ్ ఆ వార్తనిచ్చారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి 2 డయాలసిస్ మిషన్లు అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు డయాలసిస్ సేవలు అందించేందుకు ప్రతి ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో 2 డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆరోగ్య శాఖ నిర్ణయించిందట. తెలంగాణ వర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు. తెలంగాణ వర్సిటీలో 2014లో అక్రమంగా జరిగిన అధ్యాపకుల నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల అసోసియేషన్ వేసిన పిటిషన్పై హైకోర్టు ఇటీవల తీర్పును కూడా వెలువచ్చిందట. అలాగే మరికొన్ని వార్తలను సాక్షిలో చూస్తే మీ చర్మకాంతి రహస్యం ఏంటి? ప్రధాని మోదీతో టీమిండియా మహిళా క్రికెటర్ల భేటీలో ఆయన చర్మకాంతి రహస్యం ఏంటని హార్లిన్ డియోల్ అడిగిందట. 8 మంది ఫైటర్ జెట్లు కూలాయి. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో మొత్తం 8 యుద్ధ విమానాలు నేల కూలాయని ట్రంప్ ప్రకటించారు. నేడు వందే మాతరం ఆలాపన. నేటి ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒకే సమయంలో వందే మాతర గేయం ఆలపించాలని కేంద్రం కోరిందట. 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అరెస్టుకు కారణాలను చెప్పాలి. ఇక మీదట నిందితులకు అరెస్టు కారణాలు కేసులో పొందుపరిచిన చిట్టాను విడమర్చి చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొంది. భారత్ను గెలిపించిన బౌలర్లు. 4వ టీ20లో ఆస్ట్రేలియాపై విజయాన్ని సాధించింది భారత్. రాణించిన అక్షర్ సుందర్. ఈ సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది. 4 మావోయిస్టులు మృతి చెందారు ఈ ఎన్కౌంటర్లో. ఆ వార్తని ఇక్కడ ఇచ్చారు. ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు అనే వార్తని మనం ఈనాడులో చూసాం. ఆ వార్తని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే లేఖ రాసి వివాహిత బలవన్మరణం చెందింది. చిన్నప్పటి నుంచి ఆమెకి చీమలంటే భయమట.
కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నా కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చీమల వల్ల బతకడం నా వల్ల కాదని చెప్పేసి బలవన్మరణం చేసుకుంది మహిళ. మరో వార్త చూస్తే డ్రగ్స్ ఓవర్ డోస్, యువకుడు మృతి చెందారు. డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఓ స్నేహితుడు ఇద్దరు యువతులతో కలిసి అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. యువకుడు లక్టీ కప్పులో డ్రగ్స్ తెచ్చుకున్నట్లు నిర్ధారణ. అతడి స్నేహితుల్లో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్ కూడా వచ్చిందట. సురేష్ రైనా ధవాన్ల ఆస్తులు జప్తు చేశారట. ఇద్దరు ఆస్తుల విలువ దాదాపు 11.14 కోట్లున్నాయట. రైనా మ్యూచువల్ ఫండ్స్ రూపాయలు 6.64 కోట్లు, శిఖర్ ధవన్ స్థిరాస్తులు రూపాయలు 4.50 కోట్లు. అక్రమ బెట్టింగ్ సైట్ ప్రమోషన్ కేసులో ఈడీ చర్యలు చేపట్టిందట. జూబ్లీస్ ఫలితం ప్రభుత్వంపై రెఫరెండం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల కోపం బయటపడుతుంది అంటూ కేటీఆర్ అన్నారనే వార్తనిచ్చారు. కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ భయపడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి అయి ఉండి కూడా గల్లీలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అసలు ఇప్పుడున్నది కల్తీ కాంగ్రెస్, బీజేపీతో కలిసి పనిచేస్తుంది కాంగ్రెస్ అన్నారు కేటీఆర్. బానిసకే బానిస అన్నట్టు రేవంత్ పరిస్థితి ఉంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి బీజేపీ అభ్యర్థిని బక్రా చేస్తారు. కవిత అప్పుడు మా పార్టీలో ఉండేది, ఇప్పుడు కాదు. టీడీపీ సానుభూతి పరుల ఓట్ల బీఆర్ఎస్కే వస్తాయి. బీఆర్ఎస్ మరింత ఎక్కువ మెజార్టీతో గెలుస్తుంది అని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. మరమ్మతులు చేయకుంటే మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్తుందని చెప్పేసి ఆ వార్తని ఆంధ్రజ్యోతిలో గురించారు. మరో వార్త చూస్తే మరో డిప్యూటీ ఎవరు, బీసీ నేతను ఉప ముఖ్యమంత్రి చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నదంట. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు అవకాశం. అదే జరిగితే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు. స్థానిక ఎన్నికల తర్వాత ముహూర్తం పెట్టనున్నారట. ప్రమాదంలో పలువురు మంత్రి పదవులు. అజరుద్దీన్ బాటలో చోటు కోసం సీనియర్ నేతలు యత్నాలు చేస్తున్నారు. ప్రతి ఓటను పోలింగ్ బూత్ కు రప్పించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సూచించారు. సింధు కొండలో రహస్య సొరంగాలు, భూగర్భ గదులు నిర్మిస్తున్న పాకిస్తాన్ సైన్యం. అణ్వాయుధ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దయారి. నోరియాబాద్, కంబేర్, షాదత్ కోర్టులో శరవేగంగా పనులు. ఇవి అనుసన్నాహాలే. సింధు ప్రాంత సమస్యల వాదన అడ్డుకోవాలంటూ ప్రపంచ సమస్యలకు లేఖలు రాశారు. పార్టీ సభకు అనుమతులు రద్దు. అసెంబ్లీ పరిసరాలు సభకు అనుమతి లేదన్న పోలీసులు. హైకోర్టును ఆశ్రయించిన పార్టీ నేడు విచారించనుంది దీని గురించి. 11న తలబెట్టిన విద్యార్థుల మహార్యాలీ 15కి వాయిదా వేయనున్నారు. శ్రీ దేవసేనపై పార్టీ వ్యాఖ్యలు అభ్యంతరకరం ఖండించిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం. ఇదేం పిచ్చి అంటూ మరో వార్త ఇచ్చారు. దేవుడా, మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం? హర్యానాలో 22 ఓటర్ ఐడీలో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మహిళ వ్యాఖ్య. రాహుల్ ప్రెస్ మీట్లో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం నెటిజన్లు వెతికారట. ఓట్ చోరు గద్దె చోడుకు 5 కోట్ల మంది మద్దతు. ఎన్నికల అక్రమాలపై ప్రజల్లో ఆందోళన. రేపు అన్ని రాష్ట్రాల్లో ఫ్లాగ్ ఆఫ్. 2వ దశలో తిరిగి సంతకాల సేకరణ. వాటిని రాష్ట్రపతికి, ఈసీకి అందిస్తాం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. మాగంటి చావుకు కారణం కేటీఆర్ అంటూ ఇది గోపినాథ్ తల్లి అంటున్న మాట అనే వార్తనిచ్చారు. కేంద్రంపై మళ్లీ సీజీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేటి విచారణ వాయిదా వేయండి. ఏజీ తరపున ఏఎస్జీ అభ్యర్థన. కుదరదన్న సీజీఐ జస్టిస్ గవాయ్. ట్రైబ్యునల్ సంస్కరణల కేసులో తుది వాదనలు వింటాం. సోమవారం ఏజీ రాకపోతే కేసును ముగిస్తామని చెప్పేసి వెల్లడించారు. తొలి దశలో 64.66% ఓటింగ్ నమోదైంది. బీహార్లో ఆ వార్తనిచ్చారు. న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే. ఓ కమ్యూనిస్ట్ను కూర్చోబెట్టారు. అమెరికాను క్యూబా, వెనిజువెలా మార్చాలని యత్నం. న్యూయార్క్లో ఆర్థిక సామాజిక విపత్తు తప్పదు. కమ్యూనిజమా, కామన్ సెన్సా, ఏది కావాలో తేల్చుకోవాలి. మమ్దాని చాలా ఆగ్రహంగా ప్రసంగించారు. నా పట్ల మర్యాదగా ఉంటే మంచిదే అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే అరెస్టుకు కారణాలు చెప్పాల్సిందే, రాతపూర్వకంగా తెలియజేయాలి, అన్ని నేరాలకు ఇచ్చిన ఇది తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బీహార్లో ఎన్డీఏకు ఎదురుగాలి. రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పోలింగ్. ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అంటూ విశ్లేషకులు చెప్తున్నారు. పత్తి రైతుకు కేంద్రం దగా. బీజేపీ కోర్టు పత్తి రైతుకు చేటు. తేమ పేరిట కొర్రీలో అధికారుల తీరుపై పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు కొనాలని రైతులు ఆందోళన చేశారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లాలో సోరా రైతులు ధర్నా నిర్వహించారు. 5 లక్షల ఇళ్లపై ఆస్తి పన్ను పిడుగు. బడుగులపై బస్ మాసర హస్తం. రాయితీకి నీళ్లొదిలిన రేవంత్ సర్కార్. భూముల మార్కెట్ విలువ భారీగా పెంపు. జూబ్లీస్ పోరు ముగియగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు వడ్డన. పొంగులేటిపై సీఎం రాడర్. బీహార్కు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు. ఓయూలో వేతనాలేవి 1000 కోట్లతో అభివృద్ధి అంటూ ప్రకటనలు.
టీలో 2012 నియామకాలు రద్దు. రాష్ట్ర సర్కార్కు బిల్డర్ల అల్టిమేటం అనే వార్త ఇచ్చారు. నెలాఖరులోగా 36,000 కోట్ల బకాయిలు బిల్లుల చెల్లించాల్సిందే, లేదంటే 1 నుంచి సివిల్ వర్క్స్ బంద్ చేయనున్నాం. మాకు రాజకీయాలు ఆపదించొద్దు బిల్డర్స్ అసోసియేషన్ తెలిపారు. రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపిన 25 మందిపై కేసు నమోదు చేశారు. ఎంఈ ఎంటెక్ సీట్లు ఖాళీ, ఓయిలో మిగిలిపోతున్న సీట్లు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీకి ఛాన్స్ ఉందట. పట్టించుకొని వర్సిటీ అధికారులు, ఫలితంగా ఏడాదికి ₹50 లక్షల నష్టం. నిధుల సమీకరణలో నిర్లక్ష్యం, ప్రతిభ గల విద్యార్థులకు అందరి ఉన్నత విద్య. పత్తి మహాసభకు అనుమతి రద్దు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమా, ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సర్కార్ స్పందించకుంటే రాష్ట్రం అగ్నిగుండం అంటూ వేమ్లా మాట్లాడారనే వార్తనిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Maybe it's in the place where it all began, in the quiet journeys.
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలనే చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్లకు సమస్యలు చెప్పాలని ఉంది అంటూ వార్త ఇచ్చారు. నేడు ఈనాడు ఫోన్ ఇన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, ఇతర సమస్యలను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి విన్నవించేందుకు ఈనాడు ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎలాంటి సమస్య ఉన్నా కూడా కలెక్టర్కి ఈనాడు ద్వారా ఫోన్ ఇన్ ద్వారా చెప్పొచ్చు. ఇతిపై వేధింపులు కత్తి, ఉభయ జిల్లాలో నమోదైన కేసులు. దొంగ కళ్ళు దాక్కుంటారు, హాస్టళ్లు, పని ప్రదేశాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించడం మేలంటున్నారు. గుట్కు అనుమతి లేకుండా మల్కాపూర్ శివాలో మొరం తవ్వకాలు చేపట్టారట. జారుకుందామా మేలుకుందామా, జిల్లాలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలు బలికొంటున్నాయి. ఈ శివంగులు, కుస్తీలో పిరంగులు, బాలికల భద్రతపై రోజు రోజుకు ఆందోళన పెరిగిపోతుంది. బయటకు వెళ్ళినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఒకటే బెంగ. దాడులు, కీచకులు, లైంగిక వేధింపుల బారి నుంచి రక్షణ పొందేందుకు యుద్ధ విద్య నేర్పాలన్న అభిప్రాయాలు ఉన్నాయనే వార్తనిచ్చారు. రెచ్చిపోతున్న రాచపుండు, జిల్లాలో పెరిగిన జీర్ణకోశ సంబంధ క్యాన్సర్లట. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కానీ తొలి దశలో గుర్తిస్తే నివారణ చేయొచ్చట. ఎంతో సులువు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లే జిల్లాలో బాధితుల సంఖ్య ఏటేటా పెరుగుతుందట. నైపుణ్యాలు అటు ఇటు, గమ్యంలో తడబాటు. గత ఏడాదంతా 38 ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవగానే వార్తిచ్చారు. దారంతా బస్తాలు రైతుకెన్ని కష్టాలని వార్తిచ్చారు. 2 నోటిఫికేషన్లు పక్కన పెట్టండి. తేవీబీలో 2014 ఏడాదిలో చేరిన ఉద్యోగుల విషయంలో అంటూ ఆ వార్తనిచ్చారు. జ్వరాలతో బెబేలు, దోమల నివారణకు చర్యలు శూన్యంగా ఉన్నాయట. బస్తాలో వ్యత్యాసం ఎవరిది పాపం. 9వ కార్తీక వనభోజన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు బోధనలు. పెట్టుబడిదారులకు భాజపా అనుకూలం. ప్రయోగశాలలు కరువున్నాయి, తరగతి గదుల్లోనే నిర్వహణ. నిధులున్న నిర్మాణాలకు కలగని మోక్షం. టెండర్లు పిలిచినా ముందుకు రాని గుత్తేదారులు, అధ్వానంగా పల్లెదారులు. విద్యార్థిని వ్యాయామ ఉపాధ్యాయుడిగా అభినందన. యూడైస్ వివరాలు నమోదులో నిర్లక్ష్యం తగదు. వార్డెన్ కేర్ టేకర్ను తొలగించాలి. పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ ఆవర్తించారు. విద్యార్థినులు క్రీడలో రాణించాలి. విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. సర్దార్ పటేల్ జయంతి పురస్కరించుకొని తేవీవిలో 6 తడి పంటలపై దృష్టి సారించండి అనే వార్తనిచ్చారు. ఈ వీణాల్లోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే వైభవంగా చక్రస్వామికి జలాభిషేకం నిర్వహించారు. భీమ్గల్లో కంఠేశ్వర ఆలయంలో కవిత పూజలు నిర్వహించారు. నేడు వందే మాతరం సామూహిక గీతాలపన. నగరంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలో హనుమాన్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2012 నియామకాలపై హైకోర్టు కొరడా జల్పించింది. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ పోస్టులు రద్దు చేసింది. హైకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. 13 ఏళ్ల క్రితం ఆగమేఘాలపై నియామకాలు. తెల్లవారుజామునే ఉత్తర్వులు, ఇష్టానుసారంగా రోస్టర్ పాయింట్లు మార్పు. అప్పటి వైస్ ఛాన్సలర్ కీలక పాత్ర దారి అంటూ వార్తిచ్చారు. పేదల కలగానే పంపిణీకి నోచుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఏళ్లుగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని వార్తిచ్చారు. వాలీబాల్ నేషనల్స్ కు కలిగొట్టు ప్రణతి ఎంపికయ్యారు జక్రన్పల్లి. యూడైస్ తప్పనిసరి చేసుకోవాలి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మహిళలపై ఆగని దాష్టికాలు, పనిచేసే చోట అతివలకు తప్పని వేధింపులు, చట్టాలు ఉన్నా తప్పని ఇబ్బందులు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలను ఇదే తీరు నెలకొంటుందట. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికబద్ధంగా కృషి చేయాలి. పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటించాలి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఉపాధి బీమా కూలీలకు ధీమా. ఏడాదికి ₹20 మాత్రమే. జిల్లాలో 2.41 లక్షల ఉపాధి కార్డు కుటుంబాలు. PMSBY అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆహార వ్యాపారులకు లైసెన్స్ తప్పనిసరి అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. నిధులు దుర్వినియోగంపై విచారణ, రికవరీ చేయిస్తామన్న ఏపీ జూకల్లో ప్రజావేదిక. పరీక్షలు వాయిదా వేయాలి. ప్రైవేటు కళాశాలల యాజమాన్యం సంఘం వినతి ఇచ్చింది. రోడ్ల మరమ్మతులు చేయండి. పేదల కలగానే చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. తిరస్కరించిన జాబితాను సమర్పించాలి. బోధన సబ్ కలెక్టర్ వికాస్ మహతో. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక. సుదర్శన్ రెడ్డిని కలిసిన నీలా గ్రామస్తులు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే వార్షిక పరీక్షలు వాయిదా వేయాలి అనే వార్తనిచ్చారు. టీయూ ప్రధాన ద్వారం వద్ద ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిరసన చేపట్టాయి. న్యాయం గెలిచింది. 2012 నియామకాలు చట్ట విరుద్ధమే అంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. తేల్చి చెప్పిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.
సర్కార్పై పోరుబాట, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ధర్నాలు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, మధ్యాహ్న భోజన బిల్లుల కోసం కార్మికులు, రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని బీసీ నాయకులు. హరీష్ రావుకు షిండే పరామర్శించారు నిజాం సగలు. మిస్టరీగా మహిళా హత్య కేసు, వారం గడుస్తున్న దొరకని అధికారులు, కేసు ఛేదన కోసం శ్రమిస్తున్న పోలీసులు, మహిళల వివరాలు తెలిపిన వారికి 10,000 రివార్డ్. ధాన్యం అన్లోడ్ చేసేందుకు రైస్ మిల్లర్ నిరాకరణ, 5 రోజులుగా ధాన్యం దించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీ ఎక్కి నిరసన తెలిపారు అన్నదాతలు. ఇవి నమస్తే తెలంగాణలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే తేలో అక్రమాలకు చెక్ అనే వార్తను ఇచ్చారు. రోస్టర్ను తుంగలో తొక్కి చేపట్టిన అధ్యాపక నియామకాలు రద్దు, తీర్పు వెలువరిచిన హైకోర్టు. కొత్త నోటిఫికేషన్ జారీ చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. కోర్టులో వ్యాజ్యమున్న అనేక వక్ర మార్గాలకు ప్రయత్నించిన కొందరు ఉన్నతాధికారులు ఫైల్ను కదిపేందుకు విశ్వ ప్రయత్నాలు పోరాడిన పాలక మండలి, తెర వెనుక వ్యవహారాలపై అక్షర యుద్ధం చేసిన సాక్షి. నగరాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి, క్లీన్ అండ్ సేఫ్గా పెద్దపీట. విద్యాశాఖ 5.0కు శ్రీకారం, సుప్రతాప్. విద్యార్థుల రక్షణ లక్ష్యం. ప్రభుత్వ కమిటీ ద్వారా నిర్దేశిత పనులు. జిల్లాలోని పాఠశాలలో ఈ నెల 25వ తేదీ వరకు దీన్ని అమలు చేయనున్నారు. నేడు వందే మాతరం సామూహిక గీతాలపన చేయనున్నారు. పరీక్షా కేంద్రం వద్ద నిషేధాజ్ఞలు. 6 తడి పంటలను సాగు చేయాలి, డిఏఓ మేకల గోవింద్ తెలిపారు. సిరికొండలో నష్టాలు మిగిల్చిన వానాకాలం వరి, సాగుతున్న ధాన్యం కొనుగోలు. అధిక వర్షాలతో తగ్గిన దిగుబడులు. యాసంగి సీజన్ పంటపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. జాడలేని బిల్లులు, ఆందోళనలో మాజీ సర్పంచులు. ₹20.81 కోట్ల బకాయిలు ఉండిపోయాయట. గ్రామాలలో మాజీ ప్రజాప్రతినిధులపై వడ్డీల భారం పడుతుంది. నోరెత్తలేకపోతున్న కాంగ్రెస్ మాజీలు అని చెప్పేసి వార్తనిచ్చారు. రోడ్లపై వ్యాపారాలు నిర్వహించొద్దు అని చెప్పేసి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. నగరంలో అక్రమణలని తొలగించారు. నిన్న క్రీడలు దేశ ఐక్యతలో భాగం, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. 11వ జోనల్ లెవెల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించారు. విద్యతో పాటు క్రీడలు కూడా ప్రతి ఒక్కరికి అవసరం. బీసీ గురుకులాల ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించారు. స్టేషన్ బెయిల్ ఇలా పొందవచ్చు మీకు తెలుసా? దానికి సంబంధించిన వార్తనిచ్చారు. బెయిల్ ఏ విధంగా పొందాలి అని. వీసాలు ఉచితమే, 1908 నాటి వీసాలు జారీ విధానం పునరుద్ధరణ. అప్పట్లో వలస కార్మికులకు ఉచితంగానే వీసాలు ఇచ్చిన గల్ఫ్ కంపెనీలు మధ్యకాలంలో డబ్బులు చెల్లిస్తేనే వీసాలు పొందే విధానం అమలు. మోసాలకు గురైన వలస కార్మికులు ఎందరో ఉన్నారట. యువత దేశభక్తి కలిగి ఉండాలి. నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు చేశారు. గోదావరిలోకి నీటి విడుదల నిలిచింది. పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భారీ విరాళం అందజేశారు. ఆర్మూర్లో పశువైద్య శిబిరం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాక్లూరులో రెవెన్యూ దరఖాస్తుల రికార్డులు సమర్పించాలని చెప్పేసి బోధనకు సంబంధించిన వార్త ఇచ్చారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు నిజామాబాద్ జిల్లా విద్యార్థులు. కబడ్డీ పోటీలకు ఎంపికైన పద్మావతి, జాతీయ స్థాయికి ఎంపికైన ప్రణతి, రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన వైష్ణవిని అభినందిస్తున్న హెచ్ఎం నవీన్ ఉపాధ్యాయులు అని చెప్పేసి ఆ చిత్రాలను ఇచ్చారు. పరీక్షలను వాయిదా వేయాలి, ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు నిరసన చేపట్టారు. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకుంటే బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ అర్బన్ పరిధిలో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 3కి గాయాలైన ఘటన నవీపేట్ పరిధిలో చోటు చేసుకుంది. 2కి ఏడాది జైలు శిక్ష విధించారు బాల్కొండ. న్యూసెన్స్ చేసిన 3 మహిళలకు మగవాన్ని ఆకర్షిస్తూ న్యూసెన్స్ చేసిన 3 మహిళలకు కోర్టు 2 రోజులు జైలు శిక్ష విధించిందని 1వ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఫోక్స్ కేసులో ఒకరికి 5 ఏళ్లు జైలు, ₹30,000 జరిమానా విధించిన కామారెడ్డి కోర్టు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.